నేను మీ అలీ హుస్సేన్. వెల్కమ్ అవర్ ఛానల్ అడ్వకేట్ అలీ హుస్సేన్. టుడే మై టాపిక్, మీ కంప్లైంట్ని పోలీసు వారు ఎఫ్ఐఆర్ చేయకపోతే మీరు అసలు ఆలోచించొద్దు. కేవలం 5 నిమిషాల్లో మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, మీకు ఏదైనా ఒక అన్యాయం జరిగింది, లేదంటే ఎవరైనా మీ మీద దాడి చేశారు, అప్పుడు మీరు ఏం చేయాలి? కామన్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఇస్తారు. ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసు వారు, స్టేషన్ హౌస్ ఆఫీసరు ఆ కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయాలి. సరే, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయకపోతే మీరు కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఒక రిసిప్ట్ కానీ, లేదంటే ఒక అక్వామెంట్ కార్డు, అంటే మీరు ఇచ్చిన కంప్లైంట్ జిరాక్స్ కాపీ చేసుకొని దానిపైన ఆ పోలీస్ స్టేషన్ యొక్క సీలు వేయించుకొని, మీరు ఏ డిస్టిక్లో అయితే ఉంటారో ఆ డిస్టిక్ ఎస్పీ గారికి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 173 క్లాజ్ 4 ప్రకారము ఒక రిజిస్టర్ పోస్టు, అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉంటుందో ఆ కంప్లైంట్ని ఒక రిజిస్టర్ పోస్టు చేయండి. చేసిన తర్వాత మీరు ఒక 7 రోజులు, ఒక 10 రోజులు వెయిట్ చేయండి. అప్పటికి కూడా మీ ఎస్పీ గారు, అంటే మీ జిల్లాకు సంబంధించిన ఎస్పీ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మీరు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించిన జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి ఒక అడ్వకేట్ ద్వారా బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 175 క్లాస్ 3, 175 క్లాస్ 3 ప్రకారము మీరు కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ని ఫైల్ చేసినట్లయితే ఫస్ట్ మీకు ఒక సిఎఫ్ఆర్ నెంబర్ వస్తుంది. ఆ సిఎఫ్ఆర్ నెంబర్ అయిన తర్వాత కోర్టు వారు ఆ యొక్క కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి పోలీస్ స్టేషన్కి పంపిస్తారు. ఇది దీనికి సంబంధించిన మ్యాటరు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే మీ యొక్క కంప్లైంట్ని ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే నేను వీడియోలో ఎలాగైతే చెప్పానో అలాగే చేయండి. 100% మీ యొక్క కంప్లైంట్ అనేది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఇది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇందులో ఉన్న సమాచారం మరో 10 మందికి తెలియాలి అని మీరు భావిస్తే నా వీడియోని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నమస్తే, ధన్యవాదాలు.